సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం, అదేవిధంగా పోలీస్ అమరుల సంస్మరణ దినం చివరి రోజు సందర్భంగా ఇటు వెంకటగిరిలో సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా ఇటు 2K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండి సమాజ సేవను కోరుకోవాలని చెప్పారు. అదేవిధంగా ఈ యువత, ముఖ్యంగా యువత ఇటు డ్రగ్స్కు, గంజాయికి వాటికి దూరంగా ఉండాలని, అదేవిధంగా ప్రతి దానికి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి దేశ భవిష్యత్తును కాపాడవలసిన బాధ్యత యువతపై ఉందని చెప్పి సిఐ వెంకటరమణ చెప్పారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో ఇటు స్థానికులు, యువత, విద్యార్థులు, పోలీసులు అందరూ కలిసి 2K రన్ నిర్వహించి ఆ దేశ యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఈ యొక్క సిఐ స్పీచ్ ఉండటం చాలా హర్షణీయం అని చెప్పి ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. వారి యొక్క అసలు ఇది ఎలా వచ్చింది, మన దేశానికి కనుక ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంటే ఐరోపా ఈరోజు అంటే అక్టోబర్ 31న మన భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ 2K రన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా పుర ప్రముఖులైతేనేమి, అన్ని పిల్లలైతేనేమి, వీళ్ళందరూ పోలీసు సిబ్బంది, అలాగే అందరూ కూడా ప్రజా సంఘాల వాళ్ళైతేనేమి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో 2K రన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఇది ఏంటంటే దేశ సమగ్రతకి, అలాగే యూనిటీకి, అందరూ కూడా యూనిటీతోని ఉండాలని చెప్పేసి ఒక సందేశంతో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏక్తా దివస్ అనేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి పురస్కరించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా ఈరోజు 2K రన్ని ఏర్పాటు చేశాము. 2K రన్ వల్ల మానసిక శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది. 151 సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు స్మరించుకుని రన్ ఫర్ యూనిటీ అనే కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. వెంకటగిరిలో నుంచి క్రాస్ రోడ్ నుంచి పాలకేంద్ర సెంటర్ వరకు ఈరోజు విద్యార్థులతో ఈ రన్ ఫర్ యూనిటీ అనేది నిర్వహించారు. ఒక 2 నిమిషాలు గౌరవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన భారతదేశ మొట్టమొదటి ఉప ప్రధానిగా పనిచేసి దేశంలో 563 సంస్థానాలు ఏటికాటికి ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చే నాటికి మన నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హోంశాఖగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తీసుకొని భారతదేశ చిత్రపటాన్ని మీరందరూ చూసుంటారు. ఆ చిత్రపటాన్ని రూపొందించింది మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు మన ఎస్ఐ గారు చెప్పిన 547 రాజ్యాలుగా, అంటే స్వతంత్ర రాజ్యాలుగా భారతదేశం విచ్ఛిన్నంగా ఉండింది. దాన్నంతా ఏకీకృతం చేసి ఒక భారతదేశ చిత్రపటాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు.